ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హైదరాబాదులో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు పెట్రోల్ డీజిల్తో క్యూ కడుతున్నారండి వాహనదారులు. ఎందుకంటే పెట్రోల్ అయిపోయిందని, పెట్రోల్ దొరకట్లేదని ఉదంతలు రావడంతో ఏ పెట్రోల్ బంక్ వద్ద చూసినా కూడా కిలోమీటర్ల మేర బార్లు తీరారు. ఎందుకు అంటే గ్రేటర్ పరిధిలో 30% బంకులు మూత, మిగిలిన 70% పెట్రోల్ బంకుల వద్ద శాంతాడంత క్యూలు, తెరిసి ఉన్న బంకుల్లో ఒక పరిమితి మేరకే ఇంధనం. ఆర్థిక సంస్థలు ముగిస్తున్న నేపథ్యంలో చమురు సంస్థలు క్రెడిట్ సౌకర్యం నిలిపేయడమే బంకుల మూసివేత కారణం. గ్యాస్, పెట్రోల్, డీజిల్కు కొరత లేదంటున్న ప్రభుత్వ ప్రకటనలు, అధికారులది అదే మాట. క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితి. గ్యాస్ పైన కేంద్ర మాటలకు చర్యలకు కుదరని పొంతన. వంట గ్యాస్ బుక్ కాదు, అయినా నెల దాకా రాని పరిస్థితి. కరెంటు కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్లతో భారీగా కరెంటు బిల్లులు. చమురు కష్టాలతో వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలు ఐటీ కంపెనీలు. అన్ని కంపెనీలు అవకాశం ఇస్తే పరిస్థితిలోకి అదుపులోకి. హైదరాబాద్ ఓ పెట్రోల్ బంకులో క్యూలు కట్టినారండి జనం, భారీ జనం. ఎక్కడ చూసినా కిలోమీటర్లు. హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఒక నగరం అంటూ కాదు, అన్ని నగరాలలో కూడా తెలంగాణ పూర్తిగా పెట్రోల్ బంకుల వద్ద బార్లు తీరారు. కిలోమీటర్లు. పంజగుట్ట కావచ్చు, ఎస్ఆర్ నగర్ కావచ్చు, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, సికింద్రాబాద్ అంటూ ఒక ప్రాంతం అంటూ కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా క్యూ కట్టారు పెట్రోల్ కోసం. కానీ పెట్రోలు అధికారులు ఒకటే చెప్తున్నారు, పెట్రోలు వదంతులు నమ్మకండి. ఎందుకంటే గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదంటుంది ప్రభుత్వం. కొన్ని ప్రభుత్వ ప్రకటనలు కూడా అలాగే చేస్తుంది. మరి పెట్రోలే దొరకలేదని జనాలు క్యూ కట్టి ఉంటున్నారు. కానీ పెట్రోల్ బంకుల్లో కూడా కొంతమంది దీన్ని చేతువాటంగా చూసుకుంటున్నారు. ఎందుకంటే హైదరాబాదులోనూ కొన్ని పెట్రోల్ బంకుల్లో చూస్తే మనం రోడ్ల పక్కన క్యూలు కట్టారు, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. దీని మీద మనం చూసుకుంటా పోతే పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ పెట్రోల్ బంకులు ఏమంటే క్యూ కట్టినారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెట్రోల్ బంకుల్లో 30% మేర మూతపడ్డాయి. తెరుసున్న పెట్రోల్ బంకు వద్ద ఎక్కడ చూసినా జనం, బార్లు తీరిన జనం మొత్తం అంతా ఉంది. ఎందుకంటే పెట్రోల్ బంకులు ఎండా లేదు, వాకిలి లేదు, అన్ని విధాలా ఉంది. గ్రేటర్ ఇంకా చూసుకుంటా పోతే బంకుల వద్ద పెట్రోల్ కోసం 2 రోజుల నుంచి వాహనదారులు పడిగాపులు పడుతున్నారు. గంటల కొద్దీ క్యూలో నిరీక్షిస్తున్నారు. కొన్ని బంకుల వద్ద 2 నుంచి 3 గంటల వ్యవధిలోనే పెట్రోల్ అయిపోతుండడంతో నో స్టాక్ బోర్డు పెట్టేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2400 బంకులు ఉండగా అందులో 700 పైగా బంకులు ఖాళీ అయినాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి నెలల్లో ఆయిల్ కంపెనీలు ఖచ్చితంగా నగదు చెల్లిస్తేనే పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు పంపిస్తామన్న నిబంధన చమురు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపేయడంతో పాటు లక్షల్లో ఉన్న పాత బకాయిలు చెల్లిస్తేనే ఇంటింటిపై చమురు పంపిస్తామని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేసినట్లు సమాచారం. నగరంలో పలువురు యజమానులు ఇలా డబ్బులు చెల్లించకపోవడంతో సరఫరాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలుస్తుంది. కారణం ఏదైనా కానీ 30% బంకులు మూతపడడంతో మిగతా 70% బంకులపై దాదాపు 50% మేర అధికంగా భారం పడింది. దీంతో వాహనదారుల రద్దీని అదుపు చేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసులు సైతం మోహరించే పరిస్థితి వచ్చింది. చాలామంది డబ్బాల్లో పెట్రోల్, డీజిల్ కొనుక్కెళ్తున్నారు. చమురు కొరత ఉందన్న వదంతులు నమ్మి ఆందోళనతో ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు అని అధికారులు అంటున్నారు. కానీ పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న దృశ్యాలు అలా లేవు. తెరిసి ఉన్న ఏ పెట్రోల్ బంక్ వద్ద చూసినా వందల కొద్ది వాహనాలు గంటల తరబడి బారులు తీరి ఉంటున్నారు తప్ప డబ్బాలు పట్టుకొని ఉన్నవారు అరుదుగా కనిపిస్తున్నారు.
చాలా బంకుల్లో అసలు అలా డబ్బాలలో పెట్రోల్ డీజిల్ పోయడానికి నిరాకరిస్తున్నారు. వచ్చిన వాహనాలకు సైతం ట్యాంకు మొత్తం నింపట్లేదు. ఒక పరిమితి మేరకే పోస్తున్నారు. అలా పోసినా కూడా కొద్దిసేపట్లోనే నిలువలు నిండు అవడంతో నో స్టాక్ బోర్డు పెట్టేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ కోసం పెద్ద పెద్ద ఎత్తున వాహనదారులు బంకుల వద్దకు ఉదయాన్నే చేరుకోవడంతో బుధవారం పొద్దున 10 గంటల్లోపు 20% పైగా బంకుల్లో ఇంధనం ఖాళీ అయిపోయినట్లు తెలిసింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 22న 3024 కిలోమీటర్ల ఇంధనం అమ్మడం అవగా తప్పుడు ప్రచారాల వల్ల 23న ఆ సంఖ్య రెట్టింపు 6400 కిలోమీటర్ల చేరిందని సిపి సజ్జనార్ తెలిపారు. ఇలా డిమాండ్ పెరిగి సరఫరా తగ్గడంతో స్కూళ్ళు, కాలేజీలకు వెళ్లే బస్సులు, వ్యాన్లు, ఆటోలపై డ్రైవర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అసలే పెట్రోల్ డీజిల్ దొరక ఇబ్బందులు పడుతూ ఉంటే కొన్ని పెట్రోల్ బంకుల్లో కేవలం నగదు చెల్లిస్తేనే పెట్రోల్ పోస్తామని, ఆన్లైన్ పేమెంట్లు అంగీకరించమని బోర్డులు పెట్టడం కూడా గమనార్హం. ఇంకా చూస్తే హైదరాబాద్లో కావచ్చు, అన్ని కరీంనగర్, వరంగల్ ఎక్కడ చూసినా నో బోర్డు. కొన్ని పెట్రోల్ బంకుల్లో అయితే నగదిస్తేనే చేస్తాం, ప్లస్ ఇన్ని లీటర్లే వేస్తామనేది కూడా చెప్తున్నారు. ఇంకా చూసుకుంటా పోతే ఐటీ ఉద్యోగులకు కూడా మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. ఎందుకంటే ఐటీ కారిడార్లో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మొదలైంది. కరోనా సమయంలో విధానాన్ని అనుసరించిన కంపెనీలు ఇప్పుడు తాజాగా తలెత్తిన చమురు సంక్షేమ నేపథ్యంలో మరోమారు అదే నిర్ణయాన్ని తీసుకున్నాయి. 2 రోజులుగా కొన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటును కల్పిస్తున్నారు. ఎందుకంటే టీసీఎస్ కానీ, ఇప్పుడు అంటే చాలా కంపెనీలు కూడా, ఇంకా కొన్ని కంపెనీలు అవుతాయి 50-50, సగం రోజులు అక్కడ, సగం రోజులు ఇక్కడ అనేది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తేనే పెట్రోల్ బంకుల వద్ద అడావుడి బాగా తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇంటి నుంచి పని చేయగలిగే అవకాశం ఉన్న అన్ని సమస్యలు ఈ విధానంపై దృష్టి సారిస్తే 2-3 రోజుల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. హైదరాబాద్లో 95 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళల్లో సగం మంది కార్లు, మిగిలిన సగం మంది బైకుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుత పెట్రోల్ బంకుల వద్ద క్యూలో వీరే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. చూడండి, ఎందుకంటే ఈ పెట్రోల్ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. పెట్రోల్ దొరకక చాలా ఇబ్బంది కూడా పడుతున్నారు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, పెట్రోల్ డీజిల్ కొరత లేదు, రాష్ట్రంలో సరిపడే ఇంధనం నిలువలు ఉన్నాయి, వదంతులు నమ్మొద్దని, ఆందోళన వద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎక్కడా ఎలాంటి కొరత లేదని పెట్రోల్ బంకులు డీలర్ల అసోసియేషన్ కూడా చెప్తున్నారు. ప్రభుత్వం ఒకటే చెప్తుంది, తప్పుడు వదంతులు నమ్మకండి అంటున్నారు. ఇంకా చూస్తే పెట్రోల్ కొరత, ప్రజలు వేత, పతాక స్థాయికి చేరిన పెట్రోల్ సంక్షోభం, సాయంత్రంలోపే బంకులు మూసివేత, తెరిచిన చోట్ల వాహనాల బారులు, పోలీస్ పరారులో ఇంధన పంపిణీ, కార్లు, బైకులకు లిమిటెడ్గా పెట్రోల్. ఈ పెట్రోల్ కొరతతో హైదరాబాద్ నగరం అంతా ఏ పెట్రోల్ బంకుల్లో చూసినా క్యూ. కానీ పెట్రోల్ నిలువలు ఉన్నా కూడా కొంత వదంతుల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఏ పెట్రోల్ బంక్ అయినా దగ్గరైన క్యూ లైన్లు నిలబడి ఉన్నారు. కాబట్టి పెట్రోల్ కోసం ప్రభుత్వం ఒకటే చెప్తుంది, ఈ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దండి, పెట్రోల్ డీజిల్ కొరత లేదు, మీరేమి ఇబ్బంది పడకండి అనేది కూడా తెలుస్తుంది. ఏమంటే ఈ మన హైదరాబాద్లో చూసుకున్న, తెలంగాణ రాష్ట్రాల్లో చూసుకున్న, సాయంత్రం లోపే బంకులు మూసేశారు, తెరిచిన చోట్ల వాహనాలు బారులు, పోలీసులు పరారులో ఇంధనం పంపిణీ, ఎక్కడ చూసినా ట్రాఫిక్ పోలీసుల మధ్యనే పెట్రోల్ బంకుల కాడ ఇంధనం సరఫరా చేస్తున్నారు. కార్లు, బైకులకు లిమిటెడ్గా పెట్రోల్. సంక్షేమంపై సమీక్షను ఎగవేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు, ఢిల్లీ రాష్ట్రాల పర్యటనకే ప్రాధాన్యం, డీలర్ల పంపిణీపై కంపెనీల షరతులు, అడ్వాన్స్ చెల్లిస్తేనే ట్యాంకుల పంపిణీ, పతాక స్థాయికి పెట్రోల్ సంక్షోభం. ఇది మన హైదరాబాద్లో చాలా ఘోరంగా ఉందండి. హైదరాబాద్ కావచ్చు, మిగతా జిల్లాల్లో కావచ్చు, చాలా కొరతగా ఉంది. ఈ పెట్రోల్ కొరత నుంచి 2-3 రోజుల్లో బయటపడవచ్చు అనేది కూడా తెలుస్తుంది. కానీ పెట్రోల్ దొరక్క చాలామంది కూడా ప్రజలు అవస్థలు పడుతున్నారనేది కూడా నిజం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.